కాశీబుగ్గ తొక్కేసిలాట ప్రాంతంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. దేవాలయాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఉండడం వల్ల ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. వీటిపై ఓ కమిటీ వేస్తామని చెప్పారు. హిందూ సనాతన సంప్రదాయంలో దేవాలయాలకు ఒక ప్రత్యేకత ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకుని భద్రత ఏర్పాట్లు, భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించే విధంగా దృష్టి పెట్టాలని సూచించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న దేవాలయాలకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తున్నామని, అయితే ప్రైవేటు దేవాలయాలకు భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని, ముందు ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని తెలిపారు. ఇది పాండా గారి ఆలయం, మనకు బాధ్యత లేదని అనుకోవడానికి లేదు. మేము తప్పనిసరిగా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం. ఇది ఒక్కటే కాదు, అనేక ఆలయాలు ఉన్నాయి మాకు. దేవాదాయ శాఖలో ఉన్నాయి. దేవాదాయ శాఖ లేకుండా సొంతంగా వాళ్ళ నిధులు పెట్టి దాతలు చేరి లేదా సొంతంగా పాండా గారిలాగా అనేక ఆలయాలు, రామాలయాలు, అమ్మవారి ఆలయాలు ఇలా కడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఇవాళ ఒక భద్రతలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం గమనించడం జరిగింది. దీనికి త్వరలోనే మాకు రాష్ట్ర స్థాయిలో దేవాదాయ శాఖ సీనియర్ అధికారులు, కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, చీఫ్ ఇంజనీర్ గారు, ప్రధాన స్థపతులు ఉన్నారు. వారితో కమిటీ, అలాగే 3 కేబినెట్ మంత్రులు ఉన్నాం. నేను, నాతో పాటు రెవెన్యూ శాఖ మంత్రి, అలాగే హోంశాఖ మంత్రి, మేము ముగ్గురం కూడా ఎక్కడ పండుగ వాతావరణం వచ్చి ఎక్కువ భక్తులు వచ్చే ఆలయాలు ఉంటాయో అవన్నిటిని కూడా ముందుగానే పరిశీలించి దానికి తగు సూచనలు చేసి అవసరమైన మేరకు పోలీసు భద్రతను కూడా కల్పించాలి అనేటువంటిది మేము తీసుకునేటువంటి నిర్ణయం. మా సూచన అనేది మేము చేయాలి. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగాక మేము ఇంకా కానీ ఇది పాండా గారి ఆలయం, మనకు బాధ్యత లేదని అనుకోవడానికి లేదు. మేము తప్పనిసరిగా దీనిలో ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం. ఇది ఒక్కటే కాదు, అనేక ఆలయాలు ఉన్నాయి మాకు. దేవాదాయ శాఖలో ఉన్నాయి. దేవాదాయ శాఖ లేకుండా సొంతంగా వాళ్ళ నిధులు